బద్వేల్ డిపో పరిధిలోని షాపులను వ్యాపార వాణిజ్యాలకు వినియోగించుకోవాలని బద్వేల్ డిపో మేనేజర్ వారు తెలియజేశారు. బద్వేల్ డిపో పరిధిలో దాదాపుగా 22 షాపులు ఖాళీగా ఉన్నాయని, ఆ షాపులకు సంబంధించి అనువైనటువంటి వ్యాపారస్తులకు టెండర్ ద్వారా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ షాపులకు సంబంధించి మీరు అనుకున్న విధంగా అనుకున్న షాపులకు ఇచ్చేందుకు పక్క వ్యాపార షాపులతో మాట్లాడి లేని అంగడులను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని, ఈ సదవకాశాన్ని వ్యాపారస్తులు ఉపయోగించుకోవాలని బద్వేల్ డిపో పరిధిలోని వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించి వచ్చే నెల ఏపీఎస్ఆర్టీసీ కడప డిపిటిఓ గారికి కార్యాలయం నందు జరిగే టెండర్లో పట్టణ ప్రజలు వ్యాపారస్తులు పాల్గొని అనుకూలమైన అద్దెలను షాపులను దక్కించుకొని వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని, అలాగే వ్యాపారస్తులు ఇచ్చే వ్యాపార సలహాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆమోదయోగ్యమైన సలహాలు అమలు చేసేందుకు అధికారుల ద్వారా కృషి చేస్తామని తెలియజేశారు. దాదాపుగా బద్వేలు బస్టాండ్, కోరిమాల బస్టాండ్ కలిపి దాదాపుగా 120-130 దాకా షాప్స్ ఉన్నాయి. అందులో బద్వేల్లో 22 షాపులు ఖాళీగా ఉన్నాయి. అది రకరకాల ప్లేస్లో ఉన్నాయి. మేము ఖాళీ ఉన్న షాప్స్ అన్నిటికీ ఒక నోటీస్ బోర్డు పెట్టేసి ఏ వేకెన్సీ పెట్టినాము. సో ఎందుకంటే కొంతమందికి ఉపాధికి పనికి వస్తుంది, పైగా వేకెంట్గా ఉంటే ఆర్టీసీకి ఈ నష్టమే. సో ఎంతో కొంత అమౌంట్ వస్తుంది మాకు, కొంతమందికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. బస్టాండ్ కొద్దిగా ఖాళీ ప్లేస్లోనే నీట్గా ఉంటున్న ఉద్దేశంతో మేము కొత్తగా ఈసారి ప్రతి షాప్ ఖాళీగా ఉన్న షాపు కొంత నోటీసు వేసి ఖాళీ ఉన్నది అని చెప్పి పెట్టినాము. ప్రతి షాప్లోనూ బుల్లెట్ బోర్డు రాసినాము. సో దీన్ని మీరందరూ ఎవరెవరికి ఇష్టం ఉందో ఏ షాపు పెట్టుకోవాలి బస్టాండ్లో, సో వాళ్ళు వచ్చి చూసుకొని మీకు ఏ షాపులు పెట్టుకోవాలని సజెషన్స్ నాకు 2-3 రోజుల్లో ఇస్తే మేము వాటి పై వాళ్ళు పంపుతాం. ఆల్రెడీ మేము మళ్ళీ ఆ షాపులకి ఏమేమి ఇవ్వాలి ఫిక్స్ చేసినాం. మేము ఇది ఫ్రూట్స్ అని, ఈ సెల్ షాపులని, రకరకాల బిజినెస్లు మేము ప్రపోజ్ చేసినాం. కానీ మీరు చేసిన ప్రపోజల్లో ఏమైనా కొత్త దానం ఉంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు బద్వేల్ బస్టాండ్లో షాపుల గురించి. ఈసారి కొత్త విధంగా చేసి అన్ని షాపులు ఫుల్గా ఉండాలనే ఉద్దేశం మాకు. అటు ఆదాయ పరంగానూ ఆర్టీసీకి వస్తుంది, ఇటు మీకు ఉపాధి కల్పన చేసినట్టు ఉంటుంది, ఇటు బస్టాండ్ కూడా కొద్దిగా క్లీన్గా ఉన్నట్టు ఉంటుంది. అన్ని రకాలుగా మేలు జరుగుతున్న ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. సో మళ్ళీ మన బద్వేల్ ప్రజానీకం చెప్పడం ఏమంటే, మేము ఇక్కడ ప్రతి షాప్ ఖాళీగా ఉన్న షాపులకి టూలెట్ బోర్డు పెట్టాము, అవన్నీ చూసుకొని పోండి. సో మీకు ఏమేమి పెట్టుకోవాలని మీ ఐడియాతో టైలరింగ్ మిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏమి రకరకాల మేము మాకున్న ఐడియాతో పక్క షాపులను అడిగి ఏది పెట్టుకుంటే బాగా జరుగుతుందో అవన్నీ రాసి ప్రపోజల్ పంపినాము. కానీ మీరందరూ ఒకసారి షాపులు మీకు పెట్టదలుచుకున్నప్పుడు చూసుకొని మా పలానా షాపులు ఇవి పెడితే బాగుంటుంది సార్ అని సజెషన్ ఇస్తే పై వాళ్ళు పంపుతాం. నెక్స్ట్ మంత్ 19వ తేదీ పైన టెండర్స్ కాల్ఫార్ చేస్తారండి కడపలో. ఈ లోపల మీరు ప్రపోజల్ ఇస్తే పెడతాము. వాళ్ళు ప్రపోజల్ ఇచ్చే కాబట్టి టెండర్లైనా పోస్ట్ పోన్ చేసినా సరే మీరు ఇచ్చిన ప్రపోజల్స్ను యాడ్ చేస్తాము. కాబట్టి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను బద్వేల్ ప్రజానీకానికి, మీరు ఖాళీ షాపులు టూలెట్ బోర్డులన్నీ ఒకసారి చూసుకోండి. ఎవరెవరికి ఏ షాపులు చూసుకొని ఏమి పెట్టాలనుకునేది సజెషన్స్. ఇప్పుడు నా డిఎం నెంబర్ వాట్సాప్లో పెట్టినా పర్లేదు, ఆఫీస్కి వచ్చి ఇవ్వాలని ఏమి లేదు, నా వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి. సో డిఎం నెంబర్ 995922565779.